ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ప్రతి శనివారం ఇలా ఉపవాస ప్రార్థన కూడికలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి శనివారం మనం ధ్యానం చేసుకుంటున్న అంశం రక్షితుడు వెనుకకు జారిపోవడం. రక్షించబడిన వాడంటే ఎవరు? వెనుకకు జారిన వాడంటే ఎవరు? వెనుకకు జారిన వారని మనం ఎవరిని అనకూడదు. మానవులు రెండు రకాలు, ఒకటి ప్రకృతి సంబంధులు, రెండు ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధులు ఎవరో, ఆత్మ సంబంధులు ఎవరో తెలుసుకున్నాం. ఆత్మ సంబంధుల్లో రెండు రకాలు ఉంటారు. మళ్ళా శరీరానుసారులు, ఆత్మానుసారులు. దేవుని నుండి వెనుకకు జారిన స్థితి కలిగిన వాళ్ళలో ఉండే లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం. మొదటి ప్రేమను వదిలిపెట్టడం, హృదయం దేవుని నుండి వేరైపోవడం, సువార్త సత్యాలని విడిచిపెట్టడం, దేవుని కృపలో నుంచి తొలగిపోవడం, దేవుని నుండి హృదయం దూరంగా తొలగిపోవడం, దేవుని విడిచిపెట్టడం, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించడం, పడిపోవడం, తిరగబడ్డం, ఇలాంటి లక్షణాలు కనబడతాయని చెప్పుకున్నాం. వెనుకకు జారిన వారిలో కూడా మళ్ళా మూడు రకాలైనటువంటి వారు ఉంటారు. ఒకటి, వాళ్ళు వెనుకకు జారిపోయారనే స్థితి కొంతమంది గ్రహించుకోరు. రెండవ రకం, దేవుని నుంచి వెనుకకు జారిన వారి యొక్క స్థితి వాళ్ళకు తెలుసు. రెండో రకం. మూడో రకం, క్రియలలో వాళ్ళు మేము వెనక్కి జారిపోయామని క్రియల్లో పాపాలు చేస్తూ ఉంటారు. వెనుకకు జారిపోవడానికి గల కారణాలేంటో చెప్పుకున్నాం. వెనుకకు జారిపోవడానికి గల కారణాలేంటో చెప్పుకున్నాం. తప్పుడు రక్షణ అనుభవం, దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడం, సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకోకపోవడం, స్వనీతి, కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉండడం, విశ్వాసుల సహవాసం కంటే అవిశ్వాసుల సహవాసానికి మొగ్గు చూపడం, మన ఆత్మీయ జీవిత నిర్మాణం సమపాళలో వాక్యం, ప్రార్థన, సాక్ష్యం సమపాళలో లేకపోవడం, ఎప్పుడో భక్తి చేశామని వాటిని చెప్పుకుంటూ ఈ రోజుల్లో, ఈ దినాల్లో వాటిని విసర్జించడం, శక్తికి మించిన కార్యాలు దేవుని కొరకు చేయడం, శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన సోమర్థనాన్ని కలిగి ఉండడం, దేవుడు క్షమించిన పాపాలను మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడం, శరీర అవసరాల కోసం ఆత్మీయ జీవితాన్ని అమ్ముకోవడం, దేవుడు మనకిచ్చిన వరాలను సత్యంగా మనం వినియోగించకపోవడం, దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోవడం, పాత ఆదాము స్వభావం దానికి లోబడడం, అనుదిన జీవితంలో దేవునికి సమయం ఇవ్వకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ మనం ఆత్మీయంగా వెనుకకు జారిన వారు జారిపోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. వెనుకకు జారిన వారిలో ఉన్న బలహీనతలు ఏంటో చూసాం. దాని కొరకు ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోధారాజు అనే ఆశా జీవితాన్ని, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు జీవితాన్ని ధ్యానం చేశాం. వెనుకకు జారిపోతే కలిగే నష్టాలేంటో కూడా చెప్పుకున్నాం.
వెనుకకు జారిపోతే నష్టాలు. మళ్ళా పాపంలో ప్రవేశిస్తాం. దినదినం పాపాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. దేవుని ఆత్మను ఆర్పివేసిన వాళ్ళం అవుతాం. రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. నీతో పాటు ఉన్నటువంటి నీ ఆత్మీయ బంధువులకి నష్టాన్ని కలిగిస్తాం. మనస్సాక్షి వాత వేయబడద్ది. శరీర రీతిగా కూడా కొన్ని నష్టాలు సంభవిస్తాయి. ఆత్మీయ అందులం అయిపోతాం. దైవ సన్నిధి అంటే ఇష్టం లేనటువంటి స్థితి వచ్చేస్తుంది. అస్థిరులు అయిపోతాం. దేవుని సహాయం మనకు దొరకదు. మన స్వభావం మారిపోద్ది. మన సంభాషణ మారిపోద్ది. స్వార్థం నిన్ను స్వాధీనపరుచుకుంటుంది. 4 పక్కల నుంచి శోధనలు నీ మీద పడతాయి. వెనుకకు జారిన వారి యొక్క వ్యసనాలు కూడా చెప్పుకున్నాం. అంతరంగంలో బాధ, దేవునికి అపకీర్తి, దేవుని బిడ్డలతో సహవాసాన్ని కోల్పోవడం, పరలోకంలో భక్తులందరూ బహుమానాలు పొందుకుంటే మనం పొందలేని స్థితి. ఇవన్నీ చెప్పుకున్నాం. సహవాసంలోనికి మరలా తిరిగి ప్రవేశించడానికి తప్పిపోయిన కుమారుని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని కృపలో మనం ఎదుగుతూ ఉండాలంటే ఏమేం చేయాలో కూడా చెప్పుకున్నాం. రక్షణను గురించి నిశ్చయత కలిగి ఉండాలి. ప్రతిదినం వేకునే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. రాత్రి పడక వెళ్ళకముందు మన జీవితాన్ని దైవ పరిశోధనతో వాక్యం ద్వారా పరిశోధించుకోవాలి. అనుదినం దేవుని వాక్యం చదవాలి. ప్రార్థన ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను అప్పటికప్పుడు శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. ఆయా సమయాల్లో నువ్వు ఎదుర్కొనే శోధనలో ఎంత ప్రయత్నించినా జయం లభించినప్పుడు నిరాశపడకుండా దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించాలి. నేను తొట్టిల్లిపోతానేమో, పడిపోతానేమో అనే భయం అసలు ఉండకూడదు. దేవుని వాక్య కూడికల్లో, ప్రార్థనా కూడికల్లో, సంఘ కార్యక్రమాల్లో ఏకీభవిస్తూ దేవుని నామాన్ని కనపరచాలి. తరుణం దొరికినప్పుడల్లా నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఎంత కష్టమైనా సరే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుటకు సంసిద్ధులమై ఉండాలి. మన జీవితం దైవికమైన లక్షణాలతో నింపుకోవాలి. దైవికమైన లక్షణాలతో నింపుకోవాలి. గత వారం ప్రాముఖ్యమైన ప్రశ్నలకి జవాబులు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, పాపము నుండి విమోచించబడినటువంటి వ్యక్తి తిరిగి పాపం చేస్తాడా అనే విషయాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. రక్షించబడిన వ్యక్తి పాపం చేయకుండా ఉండగలడు. ఎందుకంటే అతనిలో నూతన స్వభావం ఉంటుంది. దేవుడు వారిని ఆయన ఆత్మతో నింపుతాడు. ఆయన వాక్యం మనకి అందుబాటులో ఉంది. ఆయనలో మనం నిలిచి ఉండొచ్చు. కాబట్టి పాపం చేయకుండా ఉండగలడు రక్షించబడిన వ్యక్తి. అయితే రక్షించబడినటువంటి విశ్వాసి అప్రయత్నంగా పాపంలో పడిపోవచ్చు కొన్నిసార్లు. అయితే ఇలాంటి వారికి దేవుడు ఏదైనా మార్గం ఏర్పాటు చేశాడా అనే దాన్ని మనం తెలుసుకున్నాం. దాని కొరకు పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభుత్వ క్షమాపణ పొందాలి. అయితే పాపంలో పడిపోయిన వ్యక్తి ద్వారా కలిగేటువంటి అనర్థాలు ఏంటో చెప్తున్నాను. నీ మీద నిందలు పడతాయి, మంచి పేరు పోద్ది, నీకున్నటువంటి సాక్షి జీవితం పోద్ది. పరలోకంలో పరిశుద్ధులు ఎదుట నీ పైన నేరం మోపడానికి నువ్వు సాతానికి అవకాశం ఇచ్చినవాడు అవుతావు. క్రీస్తు విరోధులు పరిశుద్ధ దేవుని నామాన్ని దూషించడానికి నీవే కారణమవుతావు. నీతో ఉన్నటువంటి స్నేహంగా ఉన్నటువంటి విశ్వాసులు కూడా నీ మాదిరి నందు కొంతమంది నిరుత్సాహపడతారు, కొంతమంది నీ మాదిరిని అనుసరించి నడిచి పడిపోతారు. కాబట్టి లోకంలో నీవు నివసిస్తున్నటువంటి సమయంలో దేవుని పరిశుద్ధత కొరవడిపోద్ది అన్నమాట. కాబట్టి ఇలాంటి
విపత్తులు సంభవిస్తాయి మనం అప్రయత్నంగా పాపంలో పడిపోతే. మరొక ప్రశ్న మనం వేసుకున్నాం ఏంటంటే, రక్షించబడినటువంటి విశ్వాసి వెనకకు జారిపోతే అతని ఆత్మ నశించదా, అతను పొందినటువంటి రక్షణను పోగొట్టుకోడా అనే దాని గురించి చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాపి హృదయం పవిత్రపరచబడినప్పుడు రక్షకుడైనటువంటి దేవుడు మానవునితో నిబంధన చేశాడు. ఆ నిబంధన నిత్య రక్షణ కొరకైన నిబంధన, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నిబంధన. కాబట్టి రక్షించబడిన ఒకడు తిరిగి పడిపోతే ఆ నిబంధన రద్దు చేయబడదు, ఆ నిబంధన రద్దు చేయబడదు. అయితే దేవుడు వాడు పడిపోయినటువంటి ఆ స్థితి నుండి వాడిని రక్షించి మళ్ళా పునరుజ్జీవింప చేస్తాడు. పాపిలో పాత ఆదాము స్వభావం ఉంటుంది కాబట్టి పాపులను ఆనందిస్తారు. రక్షించబడిన వారి యొక్క హృదయంలో దేవుని స్వభావం ఉంది. అందువల్ల విశ్వాసి బుద్ధిపూర్వకంగా పాపంలో ప్రవేశించడు. ఒకవేళ అప్రయత్నంగా ప్రవేశించినా ఆ స్థితిలో నిలిచి ఉండలేడు, పాపం మనం ఆనందించలేడు, తిరిగి ప్రభు సహవాసానికి వచ్చి తీరతాడు. ఎందుకంటే ప్రభు అలాగా తిరిగి రప్పించుకోగలడు. చాలామంది అడుగుతారు, ఇలా అని చెప్తే పాస్టర్ గారు రక్షించబడిన వ్యక్తి తిరిగి పాపం చేసినా నరకానికి పోవడం అని చెప్తే పాపంలో మళ్ళీ తిరిగి ప్రవేశించి పాపంలో జీవిస్తూ దేవుని కృపను లోకు కట్టేస్తారు కదా అని అడుగుతారు. దేవుని కృపను లోకు కడతారు కదా, నిజమే. భయం లేని వాళ్ళు లోకు కడతారు. దైవ భయం కలిగిన వాడు దేవుని కృపను లోకు కట్టలేడు. మరి దేవుని కృపను లోకు కడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వాడితో ఆ పని చేయనివ్వడు, అడ్డులు కలిగిస్తాడు. ఒకవేళ చేసి మొండికేసి తెగిస్తే ఆయన చేసే పని ఆయన చేస్తాడు. దాని గురించి చెప్పుకున్నాం కదా, అనేక నష్టాలు తీసుకొస్తాడు. దేవుడి వాడిని శిక్షిస్తాడు, శిక్షించి మళ్ళా పూర్వస్థితికి వాడిని నడిపిస్తాడు. ఇది దేవుని న్యాయ లక్షణం. అయితే తాను చేసిన నిబంధనను బట్టి రక్షణను తీసివేయడు. అందుకే దావీదు కీర్తనలు 89 అంటాడు, నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమును దెబ్బలతోనూ శిక్షిస్తాను, కానీ నా కృపను వారికి అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడినైన విశ్వాస్యతను విడవను, నా నిబంధనను రద్దుపరచను. 7వ కీర్తనలో కూడా చదువుకున్నాం, వాడి కొరకు మరణ సాధనాలు సిద్ధపరుస్తాడంట, లోబడిన వాడి కొరకు. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తి హృదయం పవిత్రపరచబడిన తర్వాత అది నిత్య నిబంధన అన్నమాట. ఇంకా నిత్య జీవానికి వాడు వారసుడు. అయితే వాళ్ళకు కలిగేటువంటి నష్టాలు, వాళ్ళకు కలిగే వ్యసనం, వాళ్ళ మనసులో ఉన్న వేదన చాలా భయంకరమైనది. రక్షించబడిన వ్యక్తి పడిపోతే ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం కొన్నిసార్లు వ్యసన పడుతూ ఉంటాం వాళ్ళ గురించి. వ్యసన పడవసరం లేదు, ప్రభువుకు అప్పగించడమే. నువ్వు చెప్పావు, వాక్యం చెప్పింది, కుటుంబీకులు చెప్తారు, సాటి విశ్వాసులు చెప్తారు, ఇన్ని రకాలుగా నిన్ను గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. నీకు అన్ని విషయాలు తెలిసి కావాలనే ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే వీళ్ళు చెప్పడం వరకే, వీళ్ళేం చేయగలరా? దేవుని కృపను నువ్వు లోకు కడితే అది నీకే ప్రమాదం, అది నీకే నష్టం. కాబట్టి దేవుని కృపను ఎప్పుడు నేను రక్షించబడ్డాను, నా రక్షణ పోదు, నా ఇష్టం వచ్చినట్టు నేను పాపం చేయొచ్చు అనే అభిప్రాయం ఉంటుందే కొంతమందికి.
వాళ్ళు భయపడి తీరాలి. ఎందుకంటే వాళ్ళ అంత్యం, రాబోయేటువంటి స్థితి, భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. జీవితంలో ఎన్నో ఛాలెంజెస్, సమస్యలు, పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ప్రభు శిక్షించే కాలం. ప్రభు శిక్షించే కాలంలో నీ పక్షాన ఆయనకు మొరపెట్టేవాడు ఉండడం, ఒకవేళ నీ పక్షాన దేవునికి మొరపెట్టిన ఆయన వినడం. శిక్ష ఖరారైపోద్ది. దావీదుకి శిక్ష ఖరారైపోయింది. నీకు పుట్టిన బిడ్డ చేస్తాడు. నీ ఇంటి వారితో నీకు ఎప్పుడు విరోధం. ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి చెప్పాడు ఖచ్చితంగా ప్రభు. శిక్ష పంపించాడు. శిక్ష కంపల్సరిగా. పాపం చేసిన ప్రతి ఒక్కడికి, విశ్వాసి పాపం చేస్తే ప్రతి ఒక్కడికి శిక్ష ఉంటుంది. ఆ శిక్షను భరించి తీరాలి. ఆ శిక్షలో మళ్ళీ వెసులుబాటు ఏముండదు. ఇంకా ఆ శిక్షలో కాస్త వెసులుబాటు ఏముండదు. భరించి తీరాల్సిందే. ఖచ్చితంగా భరించి తీరాలి. ఖచ్చితంగా. శిక్ష ఖరారు చేసి వెళ్ళిపోయాడు. నాతాను చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లడికి జబ్బు చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దావీదు. తెలుసా? ఆ బిడ్డ బ్రతకాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదును కనిన బిడ్డను బొత్తినందున అది బహు జబ్బు పడింది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుకొచ్చారు. కానీ అతను సమ్మతించగా వారితో కూడా భోజనం చేయకుండా 7వ దినమున బిడ్డ చావగా. శిక్ష అండి అది. శిక్ష ఇచ్చినటువంటి దేవుడు ఆయన మనసు ఎలా మార్చుకుంటాడు? ఎలా మారుతుంది అసలు? ఎలా మారుతుంది? ఉపవాసం ఉన్నాడు 7 రోజులు. మళ్ళీ లాభం ఏంటి? బట్టి బ్రతికాడా? బ్రతకలేదు. 6వ వచనం అంటాడు, 12వ అధ్యాయం 6వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. కనికరం లేక ఈ కార్యం చేసావు కాబట్టి ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలని నాతానుతో తానే తెప్పించుకున్నాడు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా, ఉరియాకు ప్రతిగా 4 ఇవ్వాలి. 4 ఇవ్వాలి. ఉరియాకు ప్రతిగా ఇవ్వాల్సి వచ్చింది. వెంటనే ఇచ్చేయాలా? ఇప్పుడు ఇదిగో బెత్షెబాకి దావీదుకు పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. తర్వాత అమ్నోను చేస్తాడు. అమ్నోను 13వ అధ్యాయంలో చూస్తాం మనం. 32వ వచనం. దావీదు సహోదరుని షిమేకు పుట్టిన యెహోనాదాబుని చూచి రాజకుమారులైన ఎవరినందరినీ వారు చంపిరని నా ఏలినవాడను తలంచొద్దు, అమ్నోను మాత్రమే మరణమైంది. అమ్నోను మాత్రమే. తర్వాత అబ్షాలోము. అబ్షాలోము చంపబడ్డాడు. తర్వాత 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ వచనం. తన ఆయుధంలో మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాడు. అబ్షాలోము పోయాడు. అబ్షాలోము ఇంకా తర్వాత మరొకడు రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది.
అదోనియా. తేడా లేదా? శిక్ష కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అది తప్పదు, భరించాల్సిందే. అంత ఓపిక మీకుందా? మీకంటే మీ అందరికి కాదు, పాపం చేసేవాళ్ళకి దేవుడు విధించే శిక్ష భరించగలిగే దమ్ముందా? ఒకవేళ దమ్ముంటే చేయండి పాపం, మీ ఇష్టం వచ్చినట్టు. ఆయన తన దమ్ము ఏంటో చూపిస్తాడు, ఆయన సత్తా ఏంటో నీకు చూపిస్తాడు. కాబట్టి జాగ్రత్త. పాపం చేయకుండా ఉండడానికి దేవుడు నీకు ఎన్నో మార్గాలు సిద్ధపరిచాడు కదా. మరి ఎందుకు ఇంకా పాపంపై నీ వ్యామోహం? ఎందుకు పాప పురుషుడికి లోబడతావు? ఎందుకు పవిత్రంగా జీవించలేకపోతున్నావు? ఎందుకు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావు? ఏదైనా అది వ్యభిచారమే. కొంతమంది ఏమనుకుంటారంటే పాపం అంటే ఒక దొంగతనమో, ఒక వ్యభిచారమో, లేకపోతే హత్య చేయడమో అనుకుంటారు పాపం అంటే. పాపం అంటే ఏంటి తెలుసా? దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావంటే అదే పాపం. దేవుడు వద్దు అన్నాడు. కొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మాటలే. ఆయన శిష్యులు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా, పత్రికల పాఠాలన్నీ కూడా ప్రభు మనకు బోధించినటువంటి ఆజ్ఞలే. ఎన్ని ఉన్నాయి? నీ జీవితం చాలదు, నా జీవితం చాలదు. వీటన్నిటినీ మనం దేవుని దృష్టిలో, దైవ కోణంలో చక్కగా చదివి గ్రహించుకుని ఆలోచన చేసి ఒక్కొక్క దాని గురించి మనం పరీక్ష చేసుకుంటే ఎక్కడో ఒక చోట దొరికిపోతూ ఉంటాం ప్రతిరోజు. అదే కదా పాపం అంటే. దేవుని మాట ధిక్కరించడమే పాపం, వాక్యానికి విధేయత చూపకపోవడమే పాపం. కాబట్టి పాపం చేసేవాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ఇప్పుడైనా ఇకనైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభుని క్షమించమని అడిగితే క్షమిస్తాడు. ఇక మళ్ళా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. రైట్. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు బాగున్నాయి. అయితే మరొక ప్రశ్న వస్తుంది మీకు. ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. అంటే రక్షణ పోదు అన్నారు కదా, కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు ఉన్న దాన్ని బట్టి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. 26 చదువుదాం ఒకసారి. హెబ్రీ 10:26 నుంచి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినాడు. పాపమునకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఎక్కనూ ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈ వాక్యాన్ని గురించి మనం కొంత ధ్యానం చేసుకుందాం. క్రీస్తును గూర్చిన 26 అంటాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత అంటున్నాడు. సత్యము ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి సత్యం అంటే యేసుక్రీస్తు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం వీరికి ఉంది. ఇక్కడ చెప్పబడిన వారికి వీళ్ళు రక్షణ వర్తమానం పొంది కూడా పాపం విషయమై భయపడక, పాపాన్ని విడవక, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉండాలని నిర్ణయం చేసుకున్నారు. అందువల్ల దేవుని కుమారుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాదములతో త్రొక్కడం. తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చిందించిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచడం. కృపకు మూలమయ్యేటువంటి ఆత్మను తిరస్కరించడం, ఆత్మను ఎదిరించడం. అంటే పాపం విడిచిపెట్టడానికి ప్రేరేపణ చేస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఎదిరించడం అన్నమాట. ఎదిరించడం.
అంటే వీళ్ళు క్షమించరాని పాపం చేస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టు మనుషుడు చేసే ప్రతి పాపము దూషణ క్షమించబడుతుంది, కానీ ఆత్మ విషయమైన దూషణకు ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాపక్షమాపణ కలగదు అంటాడు. అంటే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించండి, మీ పాపాలు కడుక్కోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణను వాళ్ళు ఎదిరించి రక్షణ పొందిన వాళ్ళు అనమాట. వీళ్ళ బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. అంటే తెలుసు యేసు ప్రభు రక్షకుడని తెలుసు, ఆయన రక్తంతో కడుక్కుంటే మన పాపాలు పోతాయని తెలుసు, సువార్త విన్నారు. దేవుడిచ్చిన తరుణంలో వాళ్ళు తిరస్కరించి మాకు అక్కర్లేదు యేసు ప్రభు, మాకు మా దేవుళ్ళు ఉన్నారు అంటారు కదా చాలామంది. ఇదే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారు. అయితే వీళ్ళ స్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. బుద్ధిపూర్వకంగా ఎవరు పాపం చేస్తారు? ఇందాక చెప్పాను, పాపులే, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు. అయితే బుద్ధిపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా పాపంలో పడినటువంటి విశ్వాసి అందులో ఉండలేడు. ఇది ముందే చెప్పుకున్నాం కదా మనం. అయితే వీళ్ళెవరంటే రక్షణ వర్తమానం విని యేసుక్రీస్తు రక్షకుడని తెలుసుకుని నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఉచితంగా ఆయన పిలిచేటువంటి పిలుపును నిరాకరించి ఆయన తృణీకరిస్తూ మాకు అక్కర్లేదు, ఆయన విదేశీ మతం, ఆయన మా దేవుడు కాదు అంటూ ఉంటారే, అలాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. వీళ్ళని ఎలా పోల్చొచ్చు అంటే వీళ్ళు పాపం చేస్తూనే ఉంటారు, దేవుని కృపను పొందిన వారితో కలిసి కూడా ఉంటారు. వీళ్ళ ఆచారం కూడా బాహ్యానికి బయటికి వీళ్ళ మందిరానికి వెళ్తున్నారా, వీళ్ళు దేవుని తెలుసుకున్నారా అన్నట్టు ఉంటారు. కానీ క్రీస్తును వీళ్ళ అనుభవపూర్వకంగా ఎరగరు. అంటే దీన్ని చెప్పాలంటే వీళ్ళకి ప్రభు తెలుసు, వీళ్ళకి ప్రభు తెలుసు, కానీ ప్రభువుకు వీళ్ళు తెలియదు. అది ప్రభువుకి వీళ్ళు తెలియదు. వాళ్ళ గురించే కదా అన్నాడు, మేము నీ నామం పేరట బోధించలేదా, నీ నామాన్ని నేను ప్రకటించలేదా, అద్భుతాలు చేశాం కదా. ఇలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు ఇలాగా సంఘాల్లో, సరైన రక్షణ అనుభవం పొందకుండా, క్రీస్తును అనుభవంలో ఎరగకుండా, నమ్మిన వాళ్ళతో ఉంటూ ఆయన కృపను తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళ ఆంతర్యం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడలేదన్నమాట. బాహ్యంగా మాత్రం మేము పవిత్రపరచబడ్డాం, మేము పరిశుద్ధపరచబడ్డాం అన్నట్లుగా ఇతరులను మోసగిస్తూ ఉంటారు. వీళ్ళ ఏసావును పోలినవారు. ఎవరిని పోలినవారు? ఏసావును పోలినవారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. నీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచడం అని అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏసావుకు జ్యేష్ఠత్వ హక్కు ఉంది, దేవుడు దాన్ని అతనికి ఉచితంగా ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అంటే అబ్రహాం సంతానంలో జ్యేష్ఠునిలో నుండే రక్షకుడు వస్తాడు. మనం చెప్పుకున్నాం కదా, ప్రముఖుడు బయలు వెళ్ళాలి. మత్తయి సువార్త ధ్యానాల్లో చెప్పుకున్నాం. జ్యేష్ఠత్వంలో నుండే, జ్యేష్ఠునిలో నుండే ప్రముఖుడు బయలుదేరాలి. అయితే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు.
అబ్రహాంకు ఒక్కడే కొడుకు ఇష్మాయేలు దాసి సంతానం. ఇస్సాకు దేవుని వరం, అతనే వారసుడు. ఇస్సాక్కి మళ్ళీ ఇద్దరు కొడుకులు పుట్టారు, ఏసావు యాకోబు. ఏసావుకు ఉంది జ్యేష్ఠత్వ హక్కు, ప్రభు బై బర్త్ వాడికి ఇచ్చారు. అయితే తను తృణీకరించాడు, యాకోబుకి వెళ్ళింది. యాకోబుకి 12 మంది కొడుకులు. మొదటివాడు రూబేన్. వాడు అర్హుడు కాదు, కారణం తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు. కొవ్వెక్కి మదం ఎక్కి వాడు చేసిన పని అది. యాక్చువల్గా జ్యేష్ఠత్వ హక్కు వాడికి రావాలి. రూబేన్ దాన్ని కోల్పోయాడు. జ్యేష్ఠుడికి జ్యేష్ఠత్వ హక్కు యూదులకి, ఆది పితరులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు దాన్ని కోల్పోయారు. అందుకే యోధాకు వచ్చింది. ప్రముఖుడిని బయలుపరిచేటువంటి ఘనత యోధా గోత్రానికి దక్కింది. ఒకటి గమనించండి. ఇలాగే చాలామంది మందిరానికి వస్తారు, రక్షణ పొందరు. ప్రభువుకి హృదయాన్ని ఇవ్వరు. ఉపకారాల కోసం వస్తారు, అద్భుతాల కోసం వస్తారు, ఆశ్చర్యకార్యాల కోసం వస్తారు, దేవుడు చేసే స్వస్థతల కోసం వస్తారు. ఎంతమంది అండి, ఎన్ని సంఘాలు ఇలాగా ప్రజలను మోసం చేయట్లేదు? ఎంతమంది దైవ సేవకులు ప్రజలకు శుభవార్తను, రక్షణ శుభవార్తను ప్రకటించకుండా కేవలం స్వస్థతలు, అద్భుతాలు, భౌతికమైనటువంటి కార్యాలు జరుగుతాయి అంటూ నూనె అమ్ముకునేవాళ్ళు, కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, కచ్చిపలు అమ్ముకునేవారు, చేపలు అమ్ముకునేవారు, ద్రాక్షారసం అమ్ముకునేవారు. ఎంతమంది లేరు? ఎవరు అందిస్తున్నారండి వాళ్ళకి రక్షణ సువార్త? మీరు ఉపకారాలు పొందండి అని వాళ్ళు రమ్మండం, ఇది ఒక వ్యాపారంగా దాన్ని క్రియేట్ చేయడం, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు దండుకోవడం, వీళ్ళు కుబేరులు కోటీశ్వర్లు అవడం. ఆలోచన చేయండి. ఎవరు ఇస్తున్నారు రక్షణను గురించినటువంటి వార్త? ప్రజలను మోసగిస్తూ ఉన్నారు సేవకులు కూడా. నేడు దినాల్లో విశ్వాసులంగా మందిరానికి వెళ్ళే వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అండి రక్షణ పొందిన వాళ్ళు? కావాలని చూడండి, మన మందిరాల్లో, మన సహవాసాల్లో ప్రతి ఒక్క వ్యక్తిని రక్షణ పొందమని మనం ప్రోత్సాహపరుస్తాం. రక్షణ పొందండి అని వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటిస్తాం. రక్షణ సువార్తే మన ధ్యేయం. అంతే మన ధ్యేయం. మన ప్రధాన అంశం ఏంటంటే రక్షణ సువార్త. ప్రజలకు ఇవ్వాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారం, భౌతికమైన ఉపకారాలు కాదు. ఎన్ని మోసాలండి, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ లెక్క చెప్పుకోవద్దా రేపు పొద్దుట దేవుడికి? ప్రభు అడగడం వెళ్ళి అడుగుతాడు కంపల్సరీగా. 10 మంది వచ్చినా చాలు మనకి. అందరూ రక్షణ పొందిన వాళ్ళే ఉండాలి. అందరూ రక్షణ పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి. వాళ్ళు దాన్ని అంగీకరించాలి. వాళ్ళని అంగీకరించేటట్లుగా మనం ప్రోత్సహించాలి. నేటి విశ్వాసులు, నేటి క్రైస్తవులు, నేటి సేవకులు ప్రజలను అలా ప్రోత్సహించట్లేదు. ఉపకారాల కోసం నమ్ముకోవడం, శరీరావసరాలు తీరతాయని, స్వస్థతలు కలుగుతాయని, మేలు జరుగుద్దని, పంటలు బాగా పండుతాయని. అసలు ప్రభు వచ్చింది ఎందుకు? దాన్ని పక్కన పడేసి ప్రజలు ఈ రీతిగా తప్పుద్రోవ పట్టిస్తున్నారు. అబ్రాహాము సంతానంలో జ్యేష్ఠుడే రాబో రక్షకుడు ఆ జ్యేష్ఠుల్లోంచి వస్తాడు. జ్యేష్ఠుడే యాజక ధర్మాన్ని చేయాలి. జ్యేష్ఠుడే ఏం చేయాలి?
యాజక ధర్మాన్ని చేయాలి. రూబేనికి అది కూడా దక్కల. యాజక ధర్మం లేవికి వెళ్ళింది. జ్యేష్ఠుడు తండ్రి ఆస్తిలో 2 భాగాలు సంపాదించుకుంటాడు, అది కూడా పోయింది. అది యోసేపుకి వచ్చింది జన్మ స్వాతంత్రం ఇద్దరికి. అందుకే 2 గోత్రాలు వచ్చిన యోసేపులోంచి. చూసారు ఎలా పోగొట్టున్నాడు రూబేన్? జ్యేష్ఠత్వపు హక్కు అంటే అది. రక్షకుడు జ్యేష్ఠుల్లోంచి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠుల్లోంచి రావాలి భూమి మీద. అది మొదటిది. అది పోగొట్టుకున్నాడు. యోగాకి వెళ్ళిపోయింది. 2 యాజక ధర్మం జ్యేష్ఠుడే చేయాలి, అది లేవికి వెళ్ళిపోయింది, రూబేనికి లేదు. జన్మ స్వాతంత్ర్యం అంటే ఆస్తిలో 2 భాగాలు యోసేపుకి వెళ్ళిపోయింది. యోసేపు 2 కొడుకులు, మనష్షే గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, 2 గోత్రాలు యోసేపు నుంచి వచ్చాయి. అంటే 2 అంతలు తండ్రి నుంచి పొందాడు, 2 అంతలు రూబేను పోగొట్టుకున్నాడు. ఆలోచించేయండి. రూబేను తర్వాత అండి షిమియోను, లేవి, యోధా, 11వ వాడు యోసేపు. రూబేను తర్వాత వాడు 3వ వాడు లేవి, 4వ వాడు యోధా, 11వ వాడు యోసేపు. 3వ వాడికి 4వ వాడికి 11వ వాడికి వెళ్ళిపోయింది ఇతనికి రావాల్సినటువంటి ఆశీర్వాదం. జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్య పెట్టినందువల్ల, తృణీకరించినందువల్ల. అదే జ్యేష్ఠత్వాన్ని అంతకుముందు యాకోబు పోగొట్టుకున్నాడు. యాకోబుకి వచ్చింది అది. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించబట్టి 3 విధాలైనటువంటి ఆధిక్యతలను పోగొట్టుకున్నాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. అలాంటి వాడు ప్రతివాడు కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటాడు. కాబట్టి దేవుని కృప పొందకుండా మీరు తప్పిపోతారేమో. దేవుని కృప పొందకుండా మీరు తప్పిపోతారేమో. ఏదైనా మొలిస్తే కలవరపరిచి మీరు అపవిత్రులైపోతారేమో. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉంటాడేమో. ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలని ఏడ్చిన 16-17 వచనం అంటాడు కదా, ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందకోరి 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. కాబట్టి క్రీస్తును తృణీకరించడం అన్నమాట. ఆయన నాకు వద్దు అనుకోవడం. ఇది వాళ్ళ కోసం, బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళ కోసం చెప్పబడిన మాటలు. ఇది బుద్ధిపూర్వకంగా ఆత్మకు విరుద్ధంగా, అంటే పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నా మాకు వద్దు, మాకు అక్కర్లేదు యేసు ప్రభు, మాకు ఉపకారం చేస్తే చాలు, మా ఆత్మరక్షణ వద్దు, మా హృదయంలోకి రావద్దు, మాకు అక్కర్లా అని తృణీకరించేవారు అనమాట. అలాంటి వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటో తెలుసా? మారు మనసు పొందే అవకాశం మళ్ళీ దొరకదు. తర్వాత ఆశీర్వాదం పొందాలని కన్నీటితో దానికోసం శ్రద్ధతో వెతికినా మారు మనసు పొందే అవకాశం లేక విసర్జించబడ్డాడు. ఒక్క ఆశీర్వాదమైనా లేదా అంటే లేదు, మొత్తం ఇచ్చాను అన్నాడు. ఇంకా అంటాడు 10:26లో, 10వ అధ్యాయం 26వ వచనంలో, పాపమునకు బలి ఉండదు. ఇంకా 29వ వచనంలో అంటాడు, మరింత ఎక్కువైనటువంటి దండనకు వాదులు పాత్రమవుతాడు. 10:27లో న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూడడమే. 10వ అధ్యాయం 27వ వచనంలో విరోధులను దహించబోయే తీక్షణమైనటువంటి అగ్ని వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు నశించిపోతారన్నమాట. ఇలాంటి వాళ్ళు నశించిపోతారు. కాబట్టి రక్షణను గురించిన, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్నారు, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేశారు. వాళ్ళ గురించి అంటున్నాడు కదా, కృపకు మూలమయ్యే ఆత్మను తృణీకరించారంట. 29వ వచనంలో, 10:29లో ధర్మశాస్త్రాన్ని ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరించి, ఇలాంటి వాళ్ళు నిత్యాగ్నికి పోతారు.
అయితే 6వ అధ్యాయం 4వ వచనం ఇంకో ప్రశ్న వస్తుంది మీకు. 6వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. ఇంతకుముందు ప్రశ్నలోనేమో రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందకుండా దేవుని తృణీకరించిన వాళ్ళు రక్షణ భాగ్యాన్ని కోల్పోయి నరకానికి పోతారు అనే దాన్ని చెప్పుకున్నాం. అయితే ఈ మాట ఎవరి గురించి రాయబడింది? వీళ్ళెవరంట? ఒకసారి వెలిగించబడిన వారు, 2 పరలోక సంబంధమైన వరాల్ని వీళ్ళు రుచి చూశారు, 3 పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు, 4 దేవుని వాక్యాన్ని అనుభవించారు, అనుభవపూర్వకంగా ఎరిగిన వారు, 5 రాబోయే యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావాన్ని వీళ్ళు రుచి చూచిన వారు. రాబోయే యుగాల్లో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఏమవుతారో ఇవన్నీ తెలుసు. ఈ మాటలన్నీ ఉన్నాయంటే వీళ్ళందరూ ఎవరు? రక్షించబడిన వాళ్ళు. అంటే రక్షించబడి తప్పిపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ముండ్ల తుప్పలు ఎదిగినాయి. ముండ్ల తుప్పల్లో పడిన విత్తనాలు వీళ్ళు. ముండ్ల తుప్పల్లో పడిన విత్తనాలు మొలిసే కానీ అణిచేస్తూ ఉన్నాయి. ఐక విచారాలు, ధనమోసం, పాపం, తిరిగి పాపంలో ప్రవేశించారు. అయితే వీరి పాపానికి ఫలితం ఏంటి? మళ్ళా దేవుని కుమారుని సిలువేస్తున్నారు, ఆయన బాహాటంగా అవమానపరుస్తున్నారు. తత్ఫలితంగా వాళ్ళు మారుమనసు పొందినట్లు నూతన పరచుట అసాధ్యం. గమనించాలి. ఇక్కడ వాళ్ళు మళ్ళా మారుమనసు పొందినట్లు అలాంటి వాళ్ళు నూతన పరచబడలేరు అంటున్నాడు. నూతన పరచబడుట అసాధ్యం. కాబట్టి గమనించండి, చాలామంది పాపం చేస్తూ ఉంటారు. ఇది మొదటిసారి కాదు, 4-5 సార్లు అలాగా ప్రతిసారి పాపం చేస్తూనే ఉంటారు. చాలామంది చూడండి, బలలో పాలు పొందేటప్పుడు ప్రభు ఇంకెప్పుడు చేయను అంటాడు, మళ్ళీ సోమవారం మామూలే, మళ్ళీ ఆదివారం వచ్చేటట్టుగా మళ్ళీ. ఇలా చాలామంది లేరా? దేవుడు వద్దని పని చేస్తూ, అయ్యో ప్రభు ఈ ఒక్క బలహీనత దీన్ని వదలలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. తాగేటప్పుడు కూడా అంటాడు, తాగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. తాగిన దిగిపోయి మళ్ళీ పొద్దున్న ప్రార్థన. మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తాం కదండి. చేస్తామా? చేసిన ప్రతిసారి వీడు ఒప్పుకోవడమే, నేను పాపిని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కదా ప్రభువా. మళ్ళీ దేవుని గుణగణాలు కూడా చెప్తాడు ఎలాంటి. నీతిమంతుడైన క్రీస్తు ఉత్తరవాది తండ్రి దగ్గర మా కోసం విజ్ఞాపన చేస్తున్నావు కదా, నీవే నా పాపంలోకి శాంతికరమన్నావు కదా. సారి పాపం చేస్తూ ఆయన పరిశుద్ధతను అగౌరవపరుస్తూ ఉంటారు చాలామంది. అందుకే 6వ వచనంలో ఏమన్నాడు? నూతన పరచుట అసాధ్యం. ఒకసారి ఆలోచించి, నువ్వు వెనుకకు జారిపోయినా నువ్వు నిరాశపడక్కర్లేదు. ఎందుకంటే ఆయా సమయాల్లో విశ్వాసులు అప్రయత్నంగా పడిపోతారు. మనం ఘోర పాపలం, ఆ మాట సత్యమే. కానీ మన ప్రియ ప్రభువు కూడా గొప్ప రక్షకుడు, ఇది సత్యమే. ఆయన పరమవైద్యుడు, ఆయన స్వస్థపరచలేని రోగం లేదు, ఆయన క్షమించలేని పాపం లేదు.
ఆయన వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసేయడు. అయితే ఆయన వెలుగు. ఆయన ఎవరు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నట్లు మనం కూడా వెలుగులో నడవాలి. మనం కూడా ఏం చేయాలి? వెలుగులో నడవాలి. అప్పుడు ఈ వెనుకకు జారిపోయే స్థితిని నీకు దాని నుంచి విడుదల పొందుతావు. కొంతమంది చూడండి, నేను తప్పిపోతున్నానండి, తొలగిపోతున్నానండి, పడిపోతున్నానండి, మళ్ళీ ఒప్పుకున్నాను, పడిపోతున్నాను, ఒప్పుకున్నాను, పడిపోతున్నాను అనేవాడు ఒప్పుకుంటున్నాడు కానీ విడిచిపెట్టట్లేదు. ఒప్పుకుంటున్నాడు కానీ దాన్ని జయించేటువంటి, దాని నుంచి మనకు జయాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని ఆశ్రయించడు. వాడు దాని నుంచి జయాన్నిచ్చే ప్రభువుని ఆశ్రయించడు. ప్రభుని ఆశ్రయించడు. ప్రభుతో నడవడం, ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడు. దేవునితో ఆయన వెలుగు ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. మనం కూడా వెలుగులో నడుస్తూ ఉంటే మనకి అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసం ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ వెనకకు జారిపోయేటువంటి దుస్థితి కూడా మరుగైపోతుంది. మన ప్రభులో పెర్ఫెక్ట్ అవుతాం. అప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, అంటే చూడండి ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. అప్పుడు ఎప్పుడు? ఆయనతో అన్యోన్య సహవాసాన్ని సంపాదించుకున్నప్పుడు, క్రీస్తులో మమేకమైనప్పుడు, వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు, చీకటిని విడిచిపెట్టినప్పుడు. నీదేదన్నా ఒక బలహీనత నిన్ను విడిచిపెట్టట్లేదా? దాని కొరకు నువ్వు ఆలోచన చేయాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ఏదో బలహీనత ఉందని, నీకు త్రాగే బలహీనత ఉంది, అది ఏం చేయాలి తెలుసు? నువ్వు ముందు ప్రభుతో నువ్వు కమిట్ అవ్వాలి. ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం ఖాళీ దొరికినప్పుడల్లా ప్రభుతో నువ్వు సహవాసం చేయాలి. నెక్స్ట్, తాగుబోతుల సహవాసం మానేయాలి. నీతో ఉంటాడు పనికిమాలినాడు ఎవడు. తాగుబోతుడు ఎవడో ఒంటరిగా తాగడం, వాడికి ఎవడో జత ఉంటాడు. ఒంటరిగా తాగుబోతున్నవాడు ఎవడు లేడు. చీర్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటరిగా ఉన్నాడు ఎవడు తాగుబోతుడు, వాడికి తోడు ఉండాలి. ఇంకే పాపమైనా ఒంటరిగా చేస్తాడేమో కానీ రహస్యంగా తాగుబోతుడికి మాత్రం తోడు ఉండాలి. మరి దాన్ని జయించాలంటే ఇప్పుడు ఫస్ట్ వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. మనం నీ పని అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చేయాలి. నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే దాని మీద జయం వస్తుంది. నీకు చుట్టదాగాలనిపించింది, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రభు సహాయాన్ని అడుగు. ఇదిగో ప్రభు, ఈ ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన నాకు రాకుండా సహాయం చేయి. దేవునితో అన్యోన్య సహవాసం నీకు ఏర్పడితే నువ్వు వెనక జారిపోయావా, పదే పడిపోయావా, ఆ పాపానంతటిని ప్రభు క్షమించి నేను పవిత్రంగా చేస్తాడు. అయితే నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు నువ్వు రాకపోతే చాలా నష్టపోతావు. కొంతకాలానికి పశ్చాత్తాపడాలనేటువంటి మనసు కూడా పోద్ది నీలోంచి, నీ హృదయం కఠినమైపోతుంది. ప్రభు ఎన్నిసార్లు నిన్ను ప్రయత్నించడానికి, ఎన్నిసార్లు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు నిన్ను విడిపించాలని ఆయన ప్రయత్నం చేసినా పాపం నుంచి నువ్వు విడుదల పొందడానికి సిద్ధంగా ఉండవు. అది ఆయన విడుదల పొందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, కానీ నీవు విడుదల పొందలేనటువంటి స్థితికి వచ్చేస్తావు అన్నమాట. నీవు విడుదల పొందడానికి సిద్ధంగా ఉండవు, అలా అయిపోతావు. ఆయన నీ హృదయ ద్వారాన్ని నించుని తడుతున్నాడు. 7వ సంఘానికి ఉత్తరం రాశాడు కదా, ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నించుని తడుతున్నా. ఆయన నువ్వు తలుపు తీయట్లే, ప్రభుని బయటెట్టావు. ఆయన తలుపు తడుతున్నాడు, నేను లోపలికి వస్తానండి, కానీ నువ్వు తలుపు తీయట్లేదు. ఆయన తృణీకరిస్తున్నావు, పశ్చాత్తాపడట్లేదు.
ప్రభువుకి మరల అధికారాన్ని అప్పగించట్లేదు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. నువ్వు పాపానికి భయపడో, కొంతకాలానికి నీ హృదయం కఠినమైపోద్ది. నిరభ్యంతరంగా పాపానికి భయపడకుండా పాపం చేస్తావు. పాప ఫలితంగా నీకు ఎన్ని శిక్షలు పెట్టినా ఆ శిక్ష నీకు లెక్క ఉండదన్నమాట. గమనించు, పాప ఫలితంగా నీకు శిక్ష ఉంది, శిక్షకు భయపడు. పాప ఫలితంగా కొంతకాలానికి నీ హృదయం కఠినమైపోద్ది. ఫరో హృదయం కఠినమైపోయింది కాబట్టి ఐగుప్తు దేశం నాశనం అయిపోయింది. వాళ్ళు వచ్చి అంటారు ఐగుప్తీయులు పెద్దలు రాజుతో, ఫరో ఒకసారి దేశ పరిస్థితి చూస్తున్నావా? దేశం ఎంత ఘోరంగా నష్టపోయిందో తెలుసా నీకు ఈ తెగుళ్ళ వల్ల అంటారు. కానీ ఫరో హృదయం కఠినమైపోయింది. అలాగా కొన్నిసార్లు నువ్వు పాప విషయంలో పశ్చాత్తాపడకపోతే, దేవునికి భయపడకపోతే, ఆయన పెట్టేటువంటి శిక్షకు నువ్వు భయపడకపోతే, ఈ పాపం చేస్తూనే ఉంటే కొంతకాలానికి నీ హృదయం కఠినమైపోద్ది. కాబట్టి గమనించు, నువ్వు పాపంలో ఉన్నావా? పాపానికి శిక్ష ఉంది. కొంతకాలానికి నీ హృదయం కఠినమైపోద్ది. భయం వేయట్లేదు నీకు? భయం వేయట్లేదా? రక్షించబడి పాపాన్ని అభ్యాసంగా చేస్తూ ఉంటే నీకు కలిగే కీడులంటూ గుర్తు చేసుకో. దేవునితో నీకున్న సంబంధం తెగిపోద్ది. నీ ఆత్మ పశ్చాత్తాపడలేనటువంటి స్థితి, నీ హృదయం కఠినమైపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. నీలో ఉన్న పాప క్రియల మూలంగా, నీలో ఉన్నటువంటి పాప నైజం వల్ల పరిశుద్ధతలను పెరగలేవు, పరిశుద్ధతలు ఎదగలేవు. ఎన్ని వాక్యాలు నీకు పరిశుద్ధత గురించి బోధించినా నీకు అర్థం కాదు. ఇంకా అలాంటి స్థితిలోకి, దుస్థితిలోకి వెళ్ళిపోతావు. అందుకన్నాడు, ఇలాంటి వారిని మారు మనసు పొందినట్లు మరల నూతన పరుచుట అసాధ్యం. నూతన పరుచుట అసాధ్యం. ఎందుకు నూతన పరచడం అసాధ్యం అంటే, కృపగల దేవుడు పడిపోయినా క్షమిస్తాడని తలంపు లేకపోవడం. పడిపోయినా క్షమిస్తాడులే, నా ప్రభు ప్రేమగల దేవుడు నన్ను క్షమిస్తాడులే అని ప్రతిసారి ఆయన కృపను లోకు పెట్టి పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం, ఇలాగ ప్రతిరోజు ఇలా పడిపోయి లేస్తూ ఉంటే వీడికి పాపం అలవాటు అయిపోద్ది, అభ్యాసం అయిపోద్ది. ఇక పాపం నుంచి బయటకు రాలేడు, మునిగిపోయాడు అనమాట శుభ్రంగా అందులో. ఇది చాలా భయంకరమైన స్థితి. నూతన పరచటం అనేది ఎందుచేత అసాధ్యం? ఎవరికి అసాధ్యం? రక్షకునికి అసాధ్యమా? చెప్పండి, ఆయనకు అసాధ్యమా? ఆయనకి అన్నిటికీ అసాధ్యం కాదు. ఆయనకి సమస్తం సాధ్యమే. అయితే నీకు అసాధ్యం. నీవు నూతనపరచబడటం అనేది నీకు అసాధ్యం. నీవు దేవుని ఆత్మ ప్రేరేపణకు నువ్వు విధేయత చూపకపోతే, దేవునికి భయపడకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు జారిపోతావు. నీ హృదయం కఠినమైపోతుంది. నీలో అజ్ఞానం బయలుదేరుతుంది. దేవుని వలన నీకు అనుగ్రహించబడినటువంటి లోక జీవంలో నుండి నువ్వు వేరు చేయబడతావు. నీ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకుంటూ ఉంటావు. నానా విధములైనటువంటి అపవిత్ర కార్యాలకి, ఆ అపవిత్ర కార్యాలను అత్యాశతో జరిగించేవాడుగా నిన్ను నువ్వు కాముకత్వానికి అప్పగించేసుకుంటావు. కాబట్టి ఇలాంటి స్థితికి నువ్వు రాకముందే నిన్ను నువ్వు దిద్దుకో. పాపాన్ని పాపంగానే చూడు. పాపం వలన నువ్వు దేవుడికి విరోధంగా అపరాధం చేసేవని, ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపిస్తే తప్ప మనకు విడుదల లేదని, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి వస్తే తప్ప క్రీస్తు యొక్క సంపూర్ణ సహవాసంలోకి చేరలేవని నువ్వు గుర్తించు. లేకపోతే నీ స్థితి భయంకరమైపోతుంది. నీ స్థితి భయంకరమైపోతుంది. జాగ్రత్త. పై స్థితి నుంచి నువ్వు ప్రతిసారి పాపంలో అభ్యాసం కలిగి ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే
నూతనపరచబడట అసాధ్యం. నువ్వు కఠినమైపోతావు, నువ్వు ప్రభుకు లోబడలేవు. ఎన్ని వాక్యాలని ఎదురుగా మనం ఎన్ని వాక్యాలని నీ ముందు చూపించినా దాని విషయంలో నీకు అస్సలు మనసును కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే కఠినమైపోయింది. ఎందుకంటే అభ్యాసం అలవాటైపోయింది పాపం చేయడం నీకు. ఎందుకంటే దైవ భయం లేదు. నీ మనసును ఆదిలో ఉంచుకోలేకపోయావు. పదే పదే పాపం చేస్తూ వచ్చావు. దేవుని వాక్యం నేను ఎన్నిసార్లు హెచ్చించినా నువ్వు హృదయాన్ని కఠినం చేసుకున్నావు. అపవిత్రతకు నీ జీవితాన్ని అప్పగించేసుకున్నావు. పాపంలో అభ్యాసం కలిగి ఉన్నావు. ఇలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే నిన్ను నూతనపరచబడడం, నీవు నూతనపరచబడుట అసాధ్యం. కాబట్టి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన అలాంటి వాడిని ఏం చేస్తాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఏమనగా ప్రభు అయిన యేసు ధనమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. మీలో జాగ్రత్త ఉందని ఒక విషయం నాకు తెలిసింది. అన్ని జనుల్లో కూడా ఇలాంటి జాగ్రత్త జరగట్లేదు కదా. ఎలాంటి పనులు జరుగుతున్నా సరే మీరు ఎంత మాత్రం దుఃఖపడకుండా ఇలాంటి కార్యాలు చేసేవాడిని వాడితో స్నేహం చేస్తూ వాడిని సంఘంలో గొప్పవాడుగా ఎంచుతున్నారు. ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాడు. నేను కూడా శిక్ష విధించాను, వెలిమేయమని చెప్పాను మీకు. అయితే ఎలాంటి కార్యాలు చేయడం ఏంటి? అయితే ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి అలాంటి వాడి కోసం మనం ఏం చేయాలి? వాడు ఆత్మ రక్షించబడాలి, శరీరేచ్ఛలు నశించాలి, శరీరం నశించిపోవాలి. ఆత్మ రక్షించబడాలి, శరీరం నశించిపోవాలి. కాబట్టి వాడిని ఎవరికి అప్పచెప్పాలంట? సాతానుకు అప్పగించాలి. వాడు ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మ ఆయన బలంతో దిగి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకి అప్పగించాలి. దీని అర్థం ఏంటో తెలుసా? సాతానుకి అప్పగిస్తే మన శరీరం ఏం చేస్తాడు? అరికాలు మొదలుకొని నెత్తి వరకు యోబుకి గాయాలు, పుండ్లంట, బాధాకరమైనటువంటి దురద. చూసారా? ప్రభు అవకాశం ఇచ్చేటప్పటికి యోబుని మొత్తాడనమాట. కాబట్టి ఎలాంటి వాడిని సాతానికి అప్పగించాలంటున్నాడు. అంటే సాతానికి అప్పగిస్తే నేనేం చేస్తాడు? నీ శరీరం నాశనం అయిపోద్దంటే, నీ శరీరం అనారోగ్యాలకి, అశాంతికి, దుఃఖానికి, నష్టానికి, నాశనానికి అప్పగించబడుతుంది. అంటే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు మరణం తథ్యం. ఇక నిన్ను బ్రతకనివాడు దేవుడు భూమి మీద. నేను తీసేస్తాడనమాట. అది దాని అర్థం. నిన్ను తీసేస్తాడు. నువ్వు వినట్లేదా? మాట వినట్లేదా? ఏం చేస్తాడని నీ గురించి అందరూ ప్రార్థన చేస్తారు. ప్రభు పలానాడు ఇన్ని దుష్టకార్యాలు చేస్తున్నాడు ప్రభు అనరా? సేవకుడు చేస్తాడు, విశ్వాసులు చేస్తారు, తన తోటి స్నేహితులు చేస్తారు. వాడు జ్ఞానోదయం కలిగించండి అయ్యా, వాడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు, వాడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు, వాడు సరిగా నడుచుకోవట్లేదయ్యా, వాడు ఇలా ఉన్నాడేంటి అని ప్రార్థన చేయరా? చెప్పరేంటి? చేస్తారు. మరి వాళ్ళందరూ ప్రార్థన దేవుడు వింటాడు. ఏమవుద్ది? పాపం చేసే నిన్ను దేవుని సమాజంలో ఉండకుండా నిన్ను అపవాదికి అప్పగిస్తాడు. ఎప్పుడైతే అపవాదికి నీ శరీరం అప్పగించబడిందో నీ జీవితం దుర్భరమైపోతుంది. అష్ట కష్టాలు పడతావు, నానా తిప్పలు పడతావు. ఎందుకంటే పాపం విడిచిపెట్టే మనసు లేదు కదా, నీకు కఠినమైపోయింది కదా, దేవుని వాక్యం నీళ్ళు పనిచేయట్లేదు కదా, నువ్వు అలవాటు పడిపోయావు కదా పాపం చేయడానికి. నీ పరిస్థితి అంత దుర్భరంగా ఉంటుంది. ఇప్పుడు గమనించు, దేవుని బిడ్డ వెనక్కి జారిపోయావా? నూతనపరచబడలేనటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయావా? ప్రభువుకు అసాధ్యం కాదు కదా, ప్రభువుకు సమస్తం సాధ్యమే. విడిచిరా, ప్రభుని క్షమించమని అడుగు, ప్రభుతో సహవాసం చేయి, ఆయనతో అన్యోన్య సహవాసాన్ని సంపాదించుకో. నీ హృదయాన్ని అలాగే వాక్యం వింటున్నా పాపం చేయాలనేటువంటి అభ్యాసం నీలో ప్రారంభించబడి పాపం చేస్తూ హృదయాన్ని కఠినం చేసుకోకుండా
దాన్ని విడిచిరా, ప్రభుతో అన్యోన్య సహవాసం చేయి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ శనివారం ఉదయం మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వెనుకకు జారిపోయిన వారి విషయంలో మాకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు మీరు ఇచ్చారు. ఎవరైతే ఇలాంటి నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో అలాంటి వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు, మీకు సమస్తము సాధ్యమే. అయితే నూతన పరచబడడం, మాకు మేముగా నూతన పరచబడాలనుకోవడం అసాధ్యం, కానీ మీరు సాధ్యపరచగలరు. మా హృదయం కఠినం అవ్వకముందే, పాపం మాకు అభ్యాసం కాకముందే, పడి లేస్తూ మీ కృపను వ్యర్థం చేసుకోకుండా పాపాన్ని విడిచిపెట్టి మీతో అన్యోన్య సహవాసం చేసి విరిచేటువంటి జీవపోలకు పొందుకొని ఈ అడుగు జాడలో నడుచుకునేటట్లు కృపనిమ్మని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు రక్షకుడని స్తుతిస్తూ మరి కొద్దిసేపు నీ బిడ్డలు కలిసి అందరూ ఎవరో గృహాల్లో వాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థన విన్నపాలు మీరు చేర్చుకుని మీ సన్నిధిలో చేర్చుకుని వారి జీవితాన్ని బాగు చేయమని, వాక్యానుసారంగా వారి జీవితాన్ని కట్టుకునేటట్టు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ అతి శీఘ్రము రానైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి సమర్పించి ప్రతినాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.